మీకేమి తోచుచున్నది. ఈ శుభవార్తను వినియున్నా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావదనుచు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావదనుచు. దయ్యములే గుర్తించి చాటగ మీకేమి తోచుచున్నది. దయ్యములే గుర్తించి చాటగ మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. క్రీస్తువు నీవని పేతురు పలుకగా మీకేమి తోచుచున్నది. క్రీస్తువు నీవని పేతురు పలుకగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులా. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులా. శతాధిపతి సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. శతాధిపతి సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. కన్నులు లేని కబోదిని గాని చూచుచుంటినని. కన్నులు లేని కబోదిని గాని చూచుచుంటినని. అరుడు పలికిన చందము చూడగా మీకేమి తోచుచున్నది. అరుడు పలికిన చందము చూడగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. మర్మములెరిగిన మహనీయ మరుగైయుడకపోతినని. మర్మములెరిగిన మహనీయ మరుగైయుడకపోతినని. సమరయ స్త్రీ సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. సమరయ స్త్రీ సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి. పరుడని నరుడని పొరబడకండి. దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. థ్యాంక్ యూ. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా.
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ స్వచ్ఛమైన నీ ప్రజలు శ్రేమము కొరకు, నీ స్వచ్ఛమైన నీ ప్రజలు శ్రేమము కొరకు మన్నను కురిపించిన మహనీయుడు, మారా మధురముగా మార్చినవాడా, మారా మధురముగా మార్చినవాడా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగిన, అడగకపోయినా అక్కరలెరిగిన అంతా మేఘమే నీవే కదా, అంతా మేఘము నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. రాజులను గూర్చిన రాజువా, రాజులను గూర్చిన జయశాలివా, రాజులను గూర్చిన రాజువు, రాజులను గూర్చిన జయశాలివా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. బండను చీల్చిన బలమంతుడా, మారా మధురముగా మార్చినవాడా, బండను చీల్చిన బలమంతుడా, మారా మధురముగా మార్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ ప్రేమే హమురం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను నిన్ను నన్ను ఏరు చెయ్యలేరు, నిన్ను నన్ను ఏరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా, నీ ప్రేమలో నుండి నేను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. జీవించుతున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. జీవించుతున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి,
ఎవరేమన్నా నాకు కిసే కావాలి, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. నీ చిత్తం చేయుట నాకు ఆనందం, నీ పతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం చేయుట నాకు ఆనందం, నీ పతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలు, ఏమివ్వకపోయినా వందనాలు. ఏమిచ్చినా నీకు స్తోత్రాలు, ఏమివ్వకపోయినా వందనాలు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడే పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరియు, గాయపడిన సమయాన మంచి సమరియు మా గాయాలు గడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను ఎడువను ఎడబాయను, నిన్ను ఎడువను ఎడబాయను నేను పొందాలని. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడే పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనత యందు నా సిలువను మోసి నిన్ను పోలి నేను నడిచెదా. నా బలహీనత యందు నా సిలువను మోసి నిన్ను పోలి నేను నడిచెదా. ఎనుకున్న వాటిని ముందున్న వాటితో సహనముతో పరిగెత్తెదా, సహనముతో పరిగెత్తెదా. ఉన్నత పిలుపుకు బహుమానము, ఉన్నత పిలుపుకు బహుమానము నేను పొందాలని. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడే పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడే
ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నడిపించుతున్నాడు నజరేయుడు, నజరేయుడు నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు, దేవుడు గాఢంధకారములైనా కన్నీటిలో ఎలలైనా కష్టాల తీరమునైనా కఠినమైన మార్గమునైనా నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు, దేవుడు తండ్రి వైనా అబ్రహామా, ద్రాహము తీర్చను లాజరు నంపు, నా ద్రాహము తీర్చ లాజరు నంపు. తండ్రి వైనా అబ్రహామా, ద్రాహము తీర్చ లాజరు నంపు, నా ద్రాహము తీర్చ లాజరు నంపు. సాగరాన్ని మధ్యల త్రాగి పోగొట్టుకుంటిని జీవజలము, సాగరాన్ని మధ్యల త్రాగి పోగొట్టుకుంటిని జీవజలము. తాగా సుక్క నీరు లేక, తాగా సుక్క నీరు లేక త్రపించిపోతుంది ప్రాణం. తాగా సుక్క నీరు లేక త్రపించిపోతుంది ప్రాణం. తండ్రి వైనా అబ్రహామా, ద్రాహము తీర్చ లాజరు నంపు, నా ద్రాహము తీర్చ లాజరు నంపు. కాష్ట వెలవల వస్త్రము నేడు పెట్టి వెండి బంగారమును, కాష్ట వెలవల వస్త్రము నేడు పెట్టి వెండి బంగారమును. ఏటి చాకిరి చేసిన ప్రజల, ఏటి చాకిరి చేసిన ప్రజల ఊటి కడుపుతో పంపుట పాపం. తండ్రి వైనా అబ్రహామా, దాహము తీర్చ లాజరు నంపు, నా దాహము తీర్చ లాజరు నంపు. అందమంతా మోసమాయే, సౌందర్యము యర్థమాయే, అందమంతా మోసమాయే, సౌందర్యము యర్థమాయే. అందము ఆగికి నరకం, ముందు తెలియదు నాకి మోసం. అందము ఆగికి నరకం,
ముందు తెలియదు నాకీ మోసం. తండ్రి వైనా అబ్రాహామా ద్రాహము తీర్చాలజరు నంపు. నా ద్రాహము తీర్చాలజరు నంపు. తీరిపోయే పాపాలన్నీ ఆరిపోయే మంటలోనే ఆరాని అగ్నికి నరకం. ముందు తెలియదు నాకీ మోసం. తండ్రి వైనా అబ్రాహామా ద్రాహము తీర్చనులజరు నంపు. నా ద్రాహము తీర్చాలజరు నంపు. ధనమంతుడే భూలోకములో దావీదుడే పరలోకములో. ఏమీ లేని భూలోకములో దావీదుడే పరలోకములో. తండ్రి వైనా అబ్రాహామా ద్రాహము తీర్చనులజరు నంపు. నా ద్రాహము తీర్చలజరు నంపు. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు ప్రియమైన ఈ యొక్క కుటుంబం కూడికని ఏర్పాటు చేసిన దైవజనుల దానమునకును, కుటుంబానికి ఇక్కడ కూడి ఉన్న దైవజనుల దేవదానమును కూడి వచ్చిన మీ అందరికీ కుటుంబం తరపున యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. సమయము మనము మరి సంపూర్ణముగా వాక్యం వినవచ్చు కాబట్టి దైవజనులు మన మధ్యన ఉన్నారు. ప్రార్థన చేసుకుని ఈ సమయాన్ని దేవదానానికి ఈ సమయాన్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి నాయన, నీ కృప ద్వారా నీ ప్రేమ ద్వారా మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఎంతవరకు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆదరించిన ఆయన, సజీవుల లెక్కలో కాపాడినందుకు నీకెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. దయగల తండ్రి నాయన, అయ్యా తండ్రి నీ దాసుని జీవితంలో ప్రభువా మీరు చేసిన మేలుకై ప్రభు నాయన, అయ్యా తండ్రి నాయన కృతజ్ఞత అయా కోడికై ఏర్పాటు చేసి ఉండగా ప్రభువా దేవా దయామయుడా నీకు వందనాలు. కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు నాయన కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆతిథ్యం ఇచ్చిన ప్రభు నాయన అబ్రహాము ఆశీర్వదింపబడినట్టుగా ప్రభు నాయన నీ దాసుడు అయా దానమును ఇంద్రమును ప్రేమించిన ఆయన ఇచ్చిన నాయన, అయా కుమారులను బట్టి నాయన, కుమార్తెలను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రములు దేవా. అయా మైడా నాయన ఈ కోడిక ద్వారా ప్రభు నాయన అయా తండ్రి కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ నామ మహిమార్థమై జరుగులాగున మీరే సహాయకుని. ఇక్కడ వినుసున్న బిడ్డలకైతేనేమి అందరికీ నాయన దీవెనకరంగా ఉండినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ అయా తండ్రి నాయన విత్తబడుతున్న వాక్యాన్ని కూడా నాయన మీరే ఉండి మీ ఆత్మ ద్వారా మీరు నీ దాసుని మీ శిలో సాటును మరుగుపరుచుకొని కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభును మా ప్రాణరక్షుడైన అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవదానం గారు లేచి దేవుని యొక్క వాక్యాన్ని మనకండి. మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కని కూడికను ఏర్పాటు చేసినటువంటి క్రీస్తునందు ప్రియులు సహోదరులు సువార్థికులు దానం గారికి వారి కుటుంబానికి వారి యొక్క ఆహ్వానం మేరకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు తమ్ముడు దానం గారి యొక్క కుటుంబంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటూ ఉన్నాము. రానున్న దినాలలో దేవుడు ఇంకా వారి కుటుంబాన్ని బహుగా దీవించాలని కూడా ఆశపడుతూ ఉంటూ ఉన్నాము. ప్రత్యేకించి మరి సహోదరుల యొక్క కుటుంబంలో మరి
లక్ష్మీ ప్రసన్నకు మరి ఆమె చదువుతూ ఉంటున్నది పాప మీ అందరికీ కూడా తెలుసు. మరి తమ్ముడు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో ఆమె ఎగ్జామ్స్ రాయటము మరి కాలేజీలోనే రెండవ స్థానం రావటం అనేటువంటిది నిజంగా సంతోషించదగినటువంటి పరిణామంగా భావిస్తూ ఉంటున్నాము. వారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుటుంబ కృతజ్ఞతాస్తుతి కూడికలో మనం అందరం కూడా చేరి ఉన్నాం. ఆ మధ్యలో గ్యాప్ కూడా పూర్తి చేయండి. మీరు ముందుకు వస్తే వెనకొచ్చిన వాళ్ళు స్థలం సరిపోద్ది. ఇంకా వస్తున్నారు, ముందుకు రావాలి. మీరు కూడా కొంచెం ముందుకు రాగలుగుతుంది. ఎందుకంటే వెనకోళ్ళు లేటుకు వచ్చినామని ముందుకు రాలేరు, అది వాళ్ళ బాధ. ఏం లేదు కానీ ముందుకు వచ్చి కూర్చుంటే అందరూ మమ్మల్ని చూస్తారని అందుకు ముందుకు రాకుండా వెనక సర్దుకుంటారు. అది వాళ్ళ సమస్య పాపం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను ఆలకించవలసిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ వర్తమానము వినవలసిన వారు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న, లక్ష్మణ్ కుమారు, ప్రవీణ్ కుమార్ ఉన్నారా? ముగ్గురు. మీ కొరకే ఈరోజు ప్రసంగము. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకి చెప్తాను అన్నమాట. ఎందుకు ఈరోజు ఈ ప్రసంగం మీకు చెప్తున్నాను అంటే మీ ద్వారా ఇక్కడ ఉన్న వారందరూ వింటారు. అనేక మంది కూడా అనేక విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాలే, ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎందుకంటే ముందు ఇంకా కార్యక్రమం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా, ఆలకించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. తల్లులైనటువంటి వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా వినండి. వారికి మాత్రం, వాళ్ళ ముగ్గురికే కాదు, తల్లులైనటువంటి పిల్లలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి విషయాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. మనల్ని మనము సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటున్నాం. యవన ప్రాయముల గురించి బైబిల్లో అనేక విషయాలు కూడా ఉన్నవి. అది మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. బైబిల్ ఏమన్నది అంటే యవన ప్రాయము అతి భయంకరమట. ఎటువంటిది? యవన ప్రాయము చాలా ప్రమాదకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. యవన ప్రాయము లేకపోతే యవ్వనులు అంటే ఎవరు అంటే 13 సంవత్సరాల వయసు నుంచి పైబడినటువంటి వారిని యవ్వనస్తుల లెక్కలో చేర్చవచ్చు. ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు యవ్వనస్తులు, యవ్వన ప్రాయమును కలిగి ఉన్నట్లుగా మనం గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లారా, ముందుగానే చెప్పాను, యవ్వన ప్రాయము అతి భయంకరమైనటువంటిది. అంటే ముందు ముప్పు పొంచి ఉన్నది, ప్రమాదం పొంచి ఉన్నది, జాగ్రత్త అని బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. ఎప్పుడు మనము జాగ్రత్త అని చెప్తాము? పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా కూడా ఎప్పుడు జాగ్రత్త అని చెప్తామండి? మన ముందు ఏదైనా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉన్నప్పుడు మనం ఏం చెప్తాము అంటే జాగ్రత్త అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త అంటూ ఉంటాం. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతూ తప్పటడుగులు వేస్తూ ఉంటున్నప్పుడు జాగ్రత్త అనే పదాన్ని వాడుతూ ఉంటాం. తర్వాత ఎక్కడికైనా ఊరికి వెళుతూ ఉన్నప్పుడు పెద్దవారు కానీ పిల్లలు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్తున్నప్పుడు, కళాశాలకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఏం చెప్తామండి మనము? జాగ్రత్త అనేటువంటి పదాన్ని వాడతాం. వాళ్ళు ఏమంటారంటే రోజు ఇదే పదం చెప్తున్నా, మాకు తెలియదా? రోజు వెళ్ళే స్కూలే కదా, రోజు వెళ్ళే కాలేజే కదా, రోజు వెళ్ళొచ్చే ఊరే కదా, మాకు తెలియని ప్రయాణమా అనేటువంటి మాటలు కూడా వాడుతుంటారు. అయినా తల్లిదండ్రులు ఏం చెప్తాము అంటే నీకు తెలిసినా పర్వాలేదు కానీ జాగ్రత్త అంటాం. ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, నడిచేటప్పుడు జాగ్రత్త, చుట్టుపక్కల జాగ్రత్త అని మనము చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తామండి జాగ్రత్త అని?
అది జాగ్రత్త లేకపోయినట్లయితే దాని వలన ఒక ప్రమాదం అనేటువంటిది, ముప్పు అనేటువంటిది పొంచి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అలాగనే యవ్వన ప్రాయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే జాగ్రత్త అంటున్నాడు యవ్వన బిడ్డలకు. ఎందుకంటే ముందు ప్రమాదం అనేటువంటిది మీకు పొంచి ఉన్నది కాబట్టి ఆ విషయాలలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది పిల్లలు. ప్రస్తుతము లోకము అతి భయంకరంగా ఉన్నదండి. భయంకరం కాదు, అతి భయంకరంగా ఉన్నది కదా. లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను లోకంలో మనము చూస్తున్నటువంటి విషయాలను కూడా మనము గమనించాలి ప్రియులారా. ఎందుకు జాగ్రత్త అనేటువంటి పదం మీకు వాడబడుతూ ఉన్నది అంటే, ప్రస్తుతము మీరు ప్రతిరోజులో కూడా ఎక్కువ సమయము లోకముతోనే మీ స్నేహము, లోకములోనే ఎక్కువ సమయాన్ని మనం గడుపుతూ ఉంటున్నారు. ఎవరి బిడ్డలు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ ఎవరైనా కూడా ఎక్కువ సమయము ఎవరితో గడుపుతున్నామండి? లోకముతోనే ఎక్కువ సమయము గడిచిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. స్కూల్స్తోని, కాలేజీలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పనులకు వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నాము అంటే ఎక్కువ సమయం బయటలోనే గడుపుతున్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో మరి దేవుడు కోరుకున్నటువంటి జీవితంలోనికి రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రత్యేకంగా వాళ్ళ ముగ్గురి పేర్లు లక్ష్మీ ప్రసన్న, లక్ష్మణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ పేర్లు ఎందుకు చెప్పాను అంటే ఇది మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేయబడిన కూడిక కాబట్టి కొద్దిగా ఎక్కువ చనువు తీసుకొని మాట్లాడుతూ ఉంటున్నాను. బయట వాళ్ళ దగ్గర మీ పేరు చెప్పలేగా. తర్వాత దాంతోపాటు ఇంకేంటంటే మీ నాన్న దేవుని సేవకుడు, మీ అమ్మ ఒక గవర్నమెంటు ఉద్యోగిని. ఒకవేళ మీ దృష్టిలో అది చిన్నదే కావచ్చు, గవర్నమెంట్ దృష్టిలో, ప్రభుత్వ లెక్కల దృష్టిలో ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వీళ్ళిద్దరినీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. ప్లస్ ఇంకెవరిని తీసుకోవాలి? మీ బాబాయిని కూడా తీసుకోవాలి. ఆయన కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వీళ్ళ ముగ్గురిని, అంటే మీ ఆంటీ హౌస్ వైఫ్గా ఉన్నది కాబట్టి ఎందుకో ఆమెకు ఎక్కువ నేను ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొద్దిగా లక్ష్మీ ప్రసన్న ఏం చేయాలంటే ఆమెను కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజము, అంటే ఈ గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, మీ ముగ్గురు వైపు చూస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా. నువ్వు ఎలా స్కూల్కి వెళ్తున్నావు, ఎలా కాలేజీకి వెళ్తున్నారు, ఎలా చదువుతూ ఉంటున్నారు, ఎలా పరీక్షలు రాస్తూ ఉంటున్నారు అని ప్రతి ఒక్కరి దృష్టి కూడా మీ వైపే ఉంటుంది అనేటువంటి విషయానికి కూడా జ్ఞాపకం తెలుసు. కారణం ఏంటంటే మొదటి ప్రాధాన్యత మీ తండ్రి. ఆయన దేవుని సేవకుడు కనుక మొదటి కళ్ళు ఎటువైపు ఉంటాయంటే సేవకుల ఇళ్ళ మీదనే ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా మీకు చెప్తున్నాం. ఎందుకంటే మేము బయట చాలామందికి చెప్తాం కానీ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి మాది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయాలను ఇక్కడ నేను చెప్తూ ఉంటున్నాను పిల్లలు. లోకమును గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు చాలా విషయాలు రాయించాడు. నేను అవన్నీ చదివి వినిపించలేదు కానీ కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. లోకంలో ఏమేమి ఉన్నది? యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. ఏమున్నాయి లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి లోకములో ఉన్నవి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త. యవ్వనులు కానీ, పెద్దవారు కానీ, పిల్లలు కానీ అందరికీ ఇది అవసరం. ఏముంది లోకములో? శరీరము అది దానికి ఏది నచ్చితే అది కోరుకుంటూ ఉండదు. కన్ను ఏం చేస్తుంది? కన్ను ఏది చూసినా కూడా అది నాకు కావాలనుకుంటూ ఉంటుంది. కడుపు ఏం చేస్తుంది? కావాల్సిందనే తినాలనుకుంటూ ఉంటుంది. ఇది లోకములో ఎప్పుడు కూడా మనకు కనపడుతూ ఉంటాయి పిల్లలు. కాబట్టి లోకములో ఏమున్నది? మంచి ఉందా, చెడు ఉందా? ఎక్కువగా చెడే ప్రభావం చూపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి పిల్లలు. కాబట్టి లోకములో ఉన్నటువంటి
ఆ శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. తర్వాత శరీరానికి, మనసుకు చాలా కోరికలు ఉంటాయండి. ఎన్ని కోరికలు ఉంటాయో అనంతము, చెప్పలేము. బట్టలు ఒక జత చాలే, 2 జతలు చాలే, 3 జతలు చాలనుకుంటామా? లేకపోతే ఆహారం విషయంలో ఈ రోజుకు నాకు ఇది దొరికిందిలే చాలు అనుకుంటామా? తృప్తి పడతామా? రకరకాల దుస్తులు, రకరకాల వస్తువులు మనం కోరుకుంటూ ఉంటాం. ఆహార పదార్థాలు కూడా రకరకాలని భుజించాలి, ఆరగించాలని కోరుకుంటూ ఉంటాం. అంటే అనంతము కోరికలు, అనంతము, పరిమితికి మించినటువంటివి, లెక్కలో లేనటువంటి, లెక్కకు మించినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది పిల్లలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉన్నది. ఈ లోకము దేవుని ప్రేమ ఎరగదు. ఏమి ఎరగదు? లోకానికి ఏం తెలియదండి, దేవుని ప్రేమ తెలియదు, ఎరగదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి పిల్లలు. ఎందుకు ఎరగదో మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మన ఊరిలోనే ఎన్ని తాంబూలాలు ఉంటాయి మనకు? దగ్గరగా 150కి పైన ఉన్నాయి అన్నమాట. ఎంతమంది ఇక్కడ చేరినాము? కనీసం ఇంటికి ఒకరు వేసుకున్నా కూడా ఎంతమంది కనపడాలండి? 150 మంది అని కనపడాలి. అంటే ఎక్కువ భాగం ఎటు ఉంది? లోకం వైపు ఎక్కువ భాగం ఉంది, దేవుని వైపు తక్కువ భాగం ఉంది. ప్రపంచం అంతటా కూడా అలా బేరీజీ వేసుకుంటూ వెళ్తూ ఉంటే పావు భాగం కూడా దేవుని వైపుకు రాలేదు. 3/4 భాగం ఎటు ఉందంటే లోకం వైపు ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కువ శాతము దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. తర్వాత లోకములో ఏముంది అంటే దుర్వ్యాపారం ఉందండి. మంచి వ్యాపారమా, చెడు వ్యాపారమా? దుర్వ్యాపారము. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఒక నా ఆస్తి నాకు ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏం చేశాడు అతడు? ఆ డబ్బును దుర్వ్యాపారము వలన పోగొట్టుకున్నాడు. కాబట్టి లోకములో ఉన్నటువంటిది దుర్వ్యాపారం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా ఏముందంటే లోకములో నటన ఉన్నదండి. ఏముంది లోకంలో? నటన ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా, అంటే వేషధారి జీవితము లోకములో ఎక్కువగా ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి పిల్లలు. ఎక్కువ వేషధారణ ఉందా? మంచి ఉందండి. సీరియల్లో చూస్తారు బాగా, ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఆ అత్తల గోడల మధ్యలో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. అత్త లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. ఆ కోడల మీద అత్త ప్రేమను వలకబోస్తున్నట్టుగా ఒక మాట ఉంటుంది. లోపల ఇన్నర్ వాయిస్ ఏమొస్తుంది? నీ సంగతి నేను చూస్తాలేదు లోపల వస్తుంది. కోడలు కూడా పైకి ఒక రకమైనటువంటి ప్రేమ వలకపోస్తుంది, లోపల ఏమనుకుంటుంది? నేను కూడా నీ సంగతి చూస్తాను. అంటే ఏముంది లోకములో? నటన అనేటువంటిది ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం అటువంటిదే ఇప్పుడు నడుస్తుంది ప్రపంచంలో. దాని విషయంలో జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా పిల్లలు. తర్వాత లోకములో శ్రమ ఉన్నదండి. ఏముంది? ఏది కావాలనుకున్నంత సులభంగా దొరకదు. శ్రమ పడాలి, కష్టపడాలి. లోకములో శ్రమ ఉన్నది. ఎప్పుడు అంటే జాగ్రత్తను పాటించకపోయినప్పుడు నీకేమున్నది అంటే శ్రమ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంలో మరి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు. ఈ లోకమును గురించిన దేవుని బోధలు అనేకము ఉన్నవి. చదవటానికి సమయం లేదు కాబట్టి నేను వాటన్నింటినీ కూడా వివరించట్లేదు. ఇవంతా కూడా లోకములో నటన ఉన్నది. లోకము దేవుని ఎరగదు. లోకములో శ్రమ ఉంది. లోకములో దుర్వ్యాపారము ఉన్నది. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. అవి దేవుని వలన పుట్టినవి కాదు అనేటువంటిది కూడా గమనించి మనం ముందుకు కొనసాగించబడతాం పిల్లలు. ఈరోజు లోకములో చెడు ఎక్కువగా పెరగటానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. లోకములో నేడు చెడు పెరగటానికి కారణం ఏంటి అంటే మొదటి విషయం ఏంటంటే సినిమాల ప్రభావం లోకం మీద ఎక్కువగా ఉందండి.
సినిమాల ప్రభావము ఎవరి మీద ఉందండి? లోకం మీద ఉందా లేదా? నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నిన్ను పెద్దవారిని చేసి, నీకు చదివించి, చదువు కొరకు కష్టపడి డబ్బులు సంపాదించి, నీ అవసరాలు తీర్చి, నీకు బుక్స్ కొనిచ్చి, నీకు అన్నీ సమకూర్చి నిన్ను మంచి స్థాయిలోనికి తీసుకుని వస్తే ఈరోజు పిల్లలు ఏమంటున్నారండి? మా డాడీ మా హీరో అంటున్నారా? అంటున్నారండి ఎవరైనా? మా డాడీ మా హీరో అని చెప్పట్లేదు, మా అమ్మ నాకు హీరోయిన్ అని చెప్పట్లేదు. ఎవరట? సినిమాలలో నటిస్తా కొద్దిసేపు ఒక గంటన్నర ఎంటర్టైన్మెంట్ ఇస్తారు చూడు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఏమంటున్నారంటే ఇదిగో ఈయన నా హీరో అంటూ ఉన్నాడు పిల్ల. అంతా చెడు పెరిగిపోతున్నట్లుగా మనం గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. తర్వాత సీరియల్స్ ఏమంటున్నాయి? సీరియల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఒకళ్ళని ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు. డ్రెస్సులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్యాంట్లు కానీ, షర్ట్లు కానీ, చీరలు కానీ, బ్లౌజులు కానీ ఏదైనా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నామండి? కొత్త సినిమా వచ్చింది, ఒక కొత్త సీరియల్ వచ్చింది, అదిగో ఆమె కట్టుకుంది, ఇదిగో ఈయన ఇట్లాంటి కటింగ్ వేసుకున్నాడు, వెంటనే ఏం కావాలి? అది మార్కెట్లోకి వస్తుంది, అది వెంటనే మన దగ్గరికి రావాలి. ఇందా చెప్పాక శరీరాశని అలా చెడు పెరిగిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. తర్వాత వీడియోల ప్రభావం కూడా ఎక్కువ ఉందండి. సోషల్ మీడియా ప్రభావం కూడా నేడు చెడు పెరగటానికి ఎక్కువ కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి పిల్లలు. తర్వాత యవ్వనస్తులను చెడగొట్టేటివి ఏంటంటే, యవ్వనస్తులను తొందరగా చెడగొట్టేది ఏంటంటే ఇదిగో ఇది అతక్కపోతాం. ఇక తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబం లేదు, అన్నలు లేదు, బంధువులు లేదు, ఎవరు ఉండట్లేదండి. అంత ప్రభావము అది యవ్వనస్తులే కాదండి, ఈరోజు పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు దానికి అలవాటు పడ్డ వారందరి మీద కూడా ఆ ప్రభావం ఉంటూ ఉంది పిల్లలు. కాబట్టి యవ్వనస్తులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి సత్యాన్ని కూడా మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం పిల్లలు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాసినటువంటి ఒక మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం అండి. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, పిల్లలు ఎవరైనా అరే బాబు ఇది చేయకూడదు, అమ్మ ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది తప్పు అన్నప్పుడు ఏమంటారండి? చెప్పడానికి నువ్వెవరు, అడగటానికి నువ్వెవరు? అది నా ఇష్టం అంటారు. అంటమా అనమా? నీ ఇష్ట ప్రకారం చేయొచ్చు, నీకు స్వాతంత్రము ఉన్నది, నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. కానీ దానితో పాటుగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవి అన్నీ చేయదగినవి కాదు, అంటే చేయకూడదు. కొన్ని నీకు స్వాతంత్రం ఉండొచ్చు, నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ అది నువ్వు చేయకూడదు. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం తెలుసుకోవాలి పిల్లారా. ఈరోజు వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టరు ఇవన్నీ కూడా మంచిని ప్రేరేపిస్తున్నాయా, చెడు ప్రేరేపిస్తున్నదా అండి? మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పిల్లారా. వాటి ద్వారా చాలామంది కూడా బలహీన పడిపోతూ ఉంటున్నారు, వాటి ద్వారా చాలామంది కూడా చెడిపోతున్నారు అనేటువంటిది లోకాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయాలను కూడా మనం గమనించవలసినటువంటి విషయాలు పిల్లారు. ఇప్పుడు ఆ దేవుని సేవకుని పిల్లలే
ఎక్కువగా ఇవి చేస్తున్నారు అనుకోండి, లోకంలో ఉన్నటువంటి పిల్లలు ఏమనుకుంటారు, అదిగో ఆ పాస్టర్ పిల్లలే అలా చేస్తుంటే మంది ఏముందిరా బాబు అనుకుంటారు. అవునా కాదండి? కాబట్టి దానిని బట్టి జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాల్సినారు. అంటే ఇక్కడ సేవకుల పిల్లలే కాదు, మందిరానికి వెళుతున్నటువంటి మన పిల్లలను కూడా జాగ్రత్త అనేటువంటిది మనము బోధించుకోవలసినటువంటి, చెప్పవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటిది కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి చెడు పెరగటానికి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి కారణాలు ఏంటంటే సినిమాలు, సీరియళ్ళు, వీడియోలు, ఫోన్లు. వీటి వలన ఎక్కువగా చెడు జరుగుతుంది, ప్రమాదము పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా కారణం ఏంటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. చాలండి ప్రియులారా, పౌలు గారు ఇక్కడ కొరింథీ పట్ల ఉన్నటువంటి క్రైస్తవుల గురించి చెప్పినటువంటి హెచ్చరించినటువంటి గొప్ప మాట ఏంటంటే, దేవుని ఎరుగని వారితో క్రైస్తవులకు స్నేహం ఉండకూడదండి. అది దేవుడు చెప్పినటువంటి మాట. అంటే దేవుని ఎరిగిన వారితోనే సహవాసం ఉండాలి. మందిరానికి వెళ్ళేటువంటి వారు మందిరానికి వెళ్ళే వారితోనే సహవాసం చేయాలి. క్రైస్తవుల పిల్లలతోనే సహవాసం చేయాలి. మనము కూడా దేవుని పిల్లలతోనే, మందిరాలకి వెళ్ళేటువంటి వారితోనే, దేవుని నమ్ముకున్న వారితోనే మనం సహవాసం చేయాలి. ఎందుకండి, లోకంలో ఒక సామెత ఉంది కదా, ఒక 6 నెలలంట సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. మంచోళ్ళు చెడుగా మారిన వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, కానీ చెడ్డోళ్ళు మంచిగా మారిన వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు మనకు. అది మనం గమనించాలనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లల స్నేహం ఎప్పుడు కూడా దేవుని పిల్లలతోనే ఉండాలండి, లోక సంబంధమైనటువంటి వారితో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వారి వలన నువ్వు దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం తెలుసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాము ఇక్కడ, మీకు ఇన్ని మాటలు చెప్పి బయటికి వెళ్ళిపోయిన తర్వాత త్రాగుబోతులతోనో లేకపోతే గాలికి తిరిగే వారితోనో దేవుని మందిరానికి రాని వారితోనో మేము సహవాసం చేశామనుకోండి, వారితో కలిసి తిరిగామనుకోండి, ఏం జరుగుతుందండి? కొంతకాలం తర్వాత మేము కూడా వారి దారిలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ఒకప్పుడు గొప్ప గొప్ప సేవ చేసి చివరికి వచ్చేసరికి పడిపోయిన వారు ఎవరంటే ఇలాంటి చెడు వైపు, చెడు స్వభావాల వైపు, చెడు స్నేహాల వైపు, చెడ్డవారితో, చెడ్డ గుణాలు కలిగినటువంటి వారితో సహవాసము చేయటం వలన ఈరోజు చాలామంది కూడా మేము అప్పుడు మంచి సేవ చేశామండి, ఇప్పుడు చేయట్లేదు అంటూ ఉంటారు. మేము ఇప్పుడు బాగా మందిరానికి వెళ్ళామండి, ఇప్పుడు బాలేకపోతున్నాము అంటారు. కారణం ఏంటంటే నీకు ఉన్నటువంటి చెడు స్నేహము అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా బోధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి క్రైస్తవులు, దేవుని పిల్లలమైనటువంటి మనము, చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరితో మన సహవాసం ఉండాలి అంటే దేవుని పిల్లలతోనే సహవాసం ఉన్నప్పుడు మంచి లక్షణాలు అలవర్చుకుంటారు, మంచి గుణగణాలు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి చాలా చెడు పెరగటానికి, పిల్లలు చెడు వైపు ఆకర్షించబడటానికి, పిల్లలు చెడు మార్గంలోనికి వెళ్ళటానికి అవకాశం ఏంటయ్యా అంటే వారికి మరి దేవుని పిల్లలతో సహవాసము లేకపోవటము. ఎందుకంటే మీరు మరి చదువుకునేటువంటి వారు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు మీరు ఇంటికి వస్తారు. ఈ మధ్యకాలం అంతా కూడా ఎవరితో ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? మీ స్నేహితులతోనే ఉంటుంది. వాళ్ళలో కూడా మీరు ఎవరిని ఎన్నుకోవాలి అంటే మందిరానికి వెళ్ళేటువంటి వారిని, మంచి జీవితాన్ని కలిగినటువంటి వారిని, బాప్తిసం పొందినటువంటి వారితో మీరు మీ స్నేహాన్ని కొనసాగించాలని కూడా బైబిల్ మనకు చాలా స్పష్టంగా పోయి, మన అందరికి కూడా అండి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు కూడా
మనకు కూడా మన స్నేహం ఎవరితో ఉండాలట? దేవుని పిల్లలతో మనకు స్నేహం ఉండాలి. క్రైస్తవులైన వారితో మనకు స్నేహం ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. పనులకు వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడుకోవాలి? ఎదురింట మట్ట, వెనకింట మట్ట, ఆమె ఆ సేవ తెచ్చుకుంది, ఏమో ఈ టీవీ కొనుక్కుంది, వాళ్ళ ఇంట్లోకి అద్దె తెచ్చుకున్నారు, వాళ్ళ ఆయన అద్దె తీసుకొస్తాడంట. ఇది కాదు మాట్లాడుకోవాల్సింది. ఈ వారం అంతా అక్కడక్కడ ప్రార్థనా కుడికలకి వెళ్తారుగా, ఆ ప్రార్థనా విషయాల గురించి మాట్లాడుకోవాలి, వాక్యం గురించి మాట్లాడుకోవాలి, మీకు తెలిసినటువంటి భక్తి గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి? ఆ చెడు అనేటువంటిది దూరం అయిపోతుంది, మంచి అనేటువంటిది దగ్గరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం పిల్లలు. తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం అండి. లోకములో నేడు చెడు పెరగటానికి, చెడు మార్గంలో వెళ్ళటానికి ఏంటి కారణం అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. వాటిని మనం జాగ్రత్తగా ఆలకించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం పిల్లారా. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం అండి. చాలండి ప్రియులారా. మరి అబ్రహాము అనేక చోట్ల మరి దేవుని పిలుపు మేరకు, దేవుని ఆజ్ఞ మేరకు నివాసాలు ఉంటూ గుడారాలలో నివసిస్తూ వెళ్ళినటువంటి సంగతి మనకు తెలుసు. 12వ అధ్యాయంలో దేవుడు పిలుచుకుంటాడు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ బంధువులందరినీ విడిచిపెట్టు, ఇదిగో నేను చూపిస్తున్నటువంటి స్థలానికి వెళ్ళు అని అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు ఆయన అనేక చోట్లకు వెళ్తూ 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 ఉంటున్నప్పుడు ఒక స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ స్థలాన్ని పరిశీలించి ఏమన్నాడు అంటే, ఇక్కడ ఏమాత్రం కూడా దేవుని భయం లేదని కనుగొన్నాడండి. దేవుని భయం లేని చోట చెడు ఉంటుందా, మంచి ఉంటుందండి? దేవుని భయం లేని చోట్ల చెడు ఉంటుందా, మంచి ఉంటుందా? కాబట్టి అక్కడ అబ్రహాము ఇక్కడ చెడు ఎక్కువగా ఉంటుంది అని తాను గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి నేడు చెడు పెరగటానికి కారణం ఏంటంటే క్రైస్తవులలో, దేవుని పిల్లల జీవితాలలో దేవుని భయము లేకపోవటం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. చాలాసార్లు కూడా మనము దేవుని భయాన్ని మనము తృణీకరిస్తామండి. దేవుని భయాన్ని మనము భయంలో ఉండకుండా వెళ్ళిపోతుంటాం. ఉదాహరణకు సింపుల్గా చెప్తాను మీకు, చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇక సీజన్ స్టార్ట్ అవుతుంది. 1 నెల 2 నెలలకు పెళ్ళిళ్ళు వచ్చినా, పెత్తనాలు వచ్చినా, ఏమైనా కార్యక్రమాలు ఉన్నా ఆదివారమే వచ్చిందనుకోండి, ఏం చేస్తామండి? దేవుని సన్నిధిని ప్రక్కన పెడతాము, ఆ కార్యక్రమాలకు మనం పరిగెడుతూ ఉంటాం. అంటే కారణం ఏంటి? నువ్వు అనుకుంటావు, మా బంధువులండి, మా దగ్గర వారండి, అయినపోయిన వారండి, వెళ్ళకపోతే బాధపడతారేమో ఏమనుకుంటారు, మేము వెళ్తేనే కదా మరలా మా దగ్గరికి వచ్చేది వారు. మరి ఈ 60-70 సంవత్సరాలు నీతో ఉండేటువంటి కుటుంబాల గురించి, బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి మరి అంతగా నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావే, నిన్ను ఈ లోకంలో పుట్టించి, నిన్ను పెరిగేటట్లుగా చేసి, పెద్దవారిగా అయ్యేటట్లు చేసి, నీ అవసరాలను తీరుస్తూ, నీకు సహాయం చేస్తూ, నిన్ను ప్రేమిస్తూ, పడిపోయినప్పుడు లేవదీస్తూ, నీ కొరకు ఈ సృష్టిని ఏర్పాటు చేసి నిన్ను ఆయన కాపాడుతూ, మరి ఇన్నిసార్లు నీ పట్ల అంత మహాప్రేమను చూపుతున్నటువంటి మరి ఆ దేవుడు ఏమన్నా అనుకుంటాడేమనేటువంటి భయం ఉందండి మనకు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి పిల్లలు. కాబట్టి చెడు ఎక్కువగా పెరగటానికి, మరి చెడు స్వభావము, చెడు ఆలోచనలు, చెడు బుద్ధి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు దేవుని భయం లేకపోవటం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. 1 వారము అలా వెళ్ళిపోతావు, 2వ వారం కూడా వెళ్ళిపోతావు, 3వ వారం కూడా వెళ్ళిపోతావు, లాస్ట్కి ఏ స్థాయికి వస్తామంటే అసలు దేవుడు అంటే లెక్కలేని స్థాయికి వెళ్ళిపోతావు. నన్ను చూడట్లేదులే,
అనే ఆ స్థాయికి వెళ్ళిపోయి రాను రాను ఏం చేస్తామంటే ఆదివారం దేవుని మందిరానికి కూడా వెళ్ళటం మానుకుంటాం. దానికి కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవటం అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం తెలుసుకోవాలి. ఈరోజు మన జీవితాలను కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము మందిరాలకు చక్కగా వెళ్తున్నాము, కానీ మన పిల్లలను మాత్రము మందిరాలకు తీసుకెళ్ళట్లేదు. కారణం ఏంటండి? దేవుని భయము లేకపోవటం. బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దానిలో నుంచి తొలగిపోయింది. ప్రతి బర్త్డే కోడికలో మనం వెంటనే ఉంటాం, ప్రతి కుటుంబ కోడికలో వెంటనే ఉంటాం, కానీ ఆ బాలుని పెంచే విషయంలో మాత్రం మనము దిగజారిపోతూ ఉంటున్నాం. వాడిని మనం దేవుని సన్నిధిలో పెంచలేదనుకో, దేవుని భయములో పెంచలేదనుకో, దేవుని వాక్యములో పెంచలేదనుకో, ఏం చేస్తాడండి? పెరిగి పెద్దవాడైన తర్వాత నీ మాట వినడు, దేవుని మాట వినడు, ఎవరి మాట వినడు. వాడు లాస్ట్కి ఏమంటాడంటే మా అమ్మ నాన్న మాట వినలేదు నువ్వెంత అంటాడండి. ఎవరైనా బంధువులైన వారు ఏదని చెప్తారు, బాబు జాగ్రత్తరా, ఇలా ఉండొద్దురా నాయన, అలా ఉండాలి అంటే వాళ్ళు ఏమంటారండి? మా అమ్మ నాన్న మాట వినలేదు నువ్వెంత అంటాడండి. ఉన్నారు ఇప్పుడు అట్లాంటి వారు సమాజంలో మనము చూస్తున్నాం. అంటే మన పిల్లలను మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎందుకంటే మనల్ని చూస్తూ వారు పెరుగుతారనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి విషయం పిల్లారా. కాబట్టి దేవుని భయము లేనప్పుడు అది ఇంట్లోనైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా చెడు ఎక్కువగా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి పిల్లారా. తర్వాత మాట మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 8వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా భయంకరమైనటువంటి మాట అండి. చాలమ్మా, తర్వాత నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించుదాం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి. ఎప్పుడు మొండివాడవుతాడండి పిల్లలు? అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎప్పుడు మొండివారు అవుతారండి? తల్లిదండ్రుల మాట విననప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొండివారిగా మారిపోతారు. మనం అంటుంటాము, ఎవరైనా మాట విన్నప్పుడు అరే బాబు వాళ్ళ తల్లిదండ్రుల మాటే విండు, వాడు మొండోడురా, వాడు అనుకున్నదే చేస్తాడు, మన మాట ఎందుకు వింటాడు అంటూ ఉంటాము. అంటే కారణం ఏంటి? మొండివాడిగా మారటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల భయం లేకపోవడం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల భయము ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ఎలా మారిపోతారట? మొండివారిగా మారిపోతారు. తల్లిదండ్రులే లెక్క చేయనటువంటి వారు ఇక ఎవరిని లెక్క చేయరండి. చేస్తారా? ఇందా చెప్పే కదా, మా అమ్మ మా నాన్న మాట వినలేదు నువ్వెంత అంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకుండా మొండివారిగా మారుతారో వారి జీవితము చెడు వైపు నడిపించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం. పాత నిబంధనలో ఏ పిల్లవాడైతే తల్లిదండ్రుల మాట వినకుండా మొండివారిగా మారుతారో వారికి శిక్ష ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పాడు చూడండి. అతని తల్లిదండ్రులు ఏమండి గమనించాలా, ఏ కుమారుడైతే తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకుండా మొండివారిగా తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలట? అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని వద్ద కూర్చుండి పెద్దలు ఏం కోరుతారండి? గ్రామం యొక్క శ్రేయస్సు కోరుతారు, కుటుంబం యొక్క శ్రేయస్సు కోరుతారు, అంటే మంచి కోరుకుంటారు. గవిని దగ్గర పెద్దలు ఉండేటువంటి వారు పాత నిబంధన కాలంలో కూడా. ఈ కుమారుని పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేయాలట? అయ్యా మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు,
మా మాట వినట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు, మేము చెప్పింది ఏది కూడా దాని ప్రకారం ఉండట్లేదు అని చెప్పినప్పుడు చూడండి, మా మాట వినక చూడండి, ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారో వారు ఎలా తయారవుతారో దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ. చూడండి, మా మాట వినక తిండిబోతులు త్రాగుబోతులు ఆయనని ఊరి పెద్దలతో చెప్పాలి. తిండిబోతులు త్రాగుబోతులు ఎలా తయారవుతారండి? తల్లిదండ్రుల మాట విననటువంటి వారు తిండిబోతులుగా త్రాగుబోతులుగా మారుతారనేటువంటిది కూడా మనం గమనించాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఎంత భయంకరమైనటువంటి శిక్ష అండి! కన్న కుమారుణ్ణి పేగు తెంచుకొని పుట్టినటువంటి ఆ బంధాన్ని తల్లిదండ్రులు చూస్తుండగానే గవిని వద్దకు తీసుకొని వచ్చి ఏం చేసేవారట? మొండివాడైనా, త్రాగుబోతైనా, తిండిపోతైనా, తల్లిదండ్రుల భయం లేకపోయినా, తల్లిదండ్రుల మాట వినకపోయినా ఏం చేసేవారటండి? అతనిని చావగొట్టాలంటండి. ఉందా అంత భక్తి మనలో ఈరోజు? పాత నిబంధనలో ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు ఉంటే ఎంత భయంకరమైనటువంటి విషయమో మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఎంత కృప చూపించాడు దేవుడు. అంటే ఎందుకు దేవుడు మనకు కృప చూపించాడు అంటే, ఇదిగో నీ పిల్లలు ఇలాంటి వారవుతున్నారు, మీరు ఇలాంటి చెడు మార్గంలో వెళ్తున్నారు, ఇలాగున చెడు సహవాసాలతో వెళుతున్నాడు, దేవుడు మరలా మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు, మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. అటువంటి వారిని దేవుని మందిరంలోకి నడిపిస్తూ వారి చెడు అలవాట్లు, చెడు సహవాసాలను మార్చవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మార్చుకోవలసినటువంటి బాధ్యత యవనస్తులైనటువంటి బిడ్డల మీద కూడా ఉన్నది అనేటువంటిది కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి సంహరించుదు, అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఒక పిల్లవాడికి అట్లా జరిగితే ఏం జరుగుతుందండి? ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా మారిపోతారు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా దేవుడు పాత నిబంధన కాలంలో వారిని అలా శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈరోజు మనకు దేవుడు గొప్ప దీవెన ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఇంకా మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనము మన పిల్లల విషయంలో ఎలా ఉంటున్నారు అనేటువంటిది కూడా గమనించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి చెడు మార్గముల వైపు, చెడు స్వభావాల వైపు, చెడు ఆలోచనల వైపు, చెడు సహవాసాల వైపు మన పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు, మనము కూడా దేవుని భయం లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడు, మనము కూడా తల్లిదండ్రుల భయం లేకుండా ఉన్నప్పుడు దాని వలన నష్టం ఉందా, లాభం ఉందండి? నష్టము ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. మరొక మాట కూడా ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం అండి. ముగింపులోకి వచ్చానండి, సమయం నేను ఎక్కువ తీసుకోను. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో మోషేను గురించి ఒక చక్కని మాట అక్కడ చెప్పబడింది. చాలు క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా చక్కని మాట ఉందండి, యవనస్తులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ఏం చేశాడటండి? ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి ఆ దేశములో ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఉంటే అవన్నీ నేర్చుకున్నాడటండి. వాళ్ళు ఏమంటామంటే ఇప్పుడు మనము మల్టీ టాలెంట్ అన్నమాట. ఆయన ఏం నేర్చుకున్నాడంటే మల్టీ టాలెంట్ నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనికి రానిది ఏదీ లేదు. కంప్యూటర్ మీద రాయమంటే కంప్యూటర్ మీద రాస్తాడు, బుక్ మీద రాయమంటే బుక్ మీద రాస్తాడు, చేతి మీద రాయమంటే చేతి మీద. అంటే అటువంటి నైపుణ్యతను నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుకునే పిల్లలకు తెలుసు, ఇప్పుడు చదువుకున్న ఉద్యోగానికి చదువుకు చేసే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు ఉండట్లేదండి. కారణం ఏంటి? దేవుడు అప్పుడే చెప్పాడు, ఒక దాంతో నువ్వు రాజీ పడద్దు, ఒక చదువుతో నువ్వు ఆగిపోవద్దు, అన్నీ నేర్చుకోవాలి. ఇంతకుముందు చదువుకుంటే ఉద్యోగం వచ్చింది,
ఇప్పుడు చదువుకున్న నువ్వు బాగా తెలుగు ఇంగ్లీష్ హిందీ బాగా రాయగలిగి చదవగలిగి మాట్లాడగలిగినా కూడా అక్కడికి వెళ్తే ఏమంటే కంప్యూటర్ వచ్చా అని అడుగుతారండి. అది రాకపోతే నీకు ఉద్యోగం లేదు, నేర్చుకోమంట. కాబట్టి పిల్లలు చదువు విషయంలో అన్నీ నేర్చుకోవాలి. మనం కూడా పెద్ద స్త్రీలకు కూడా తెలుసు, అన్ని పనులు నేర్చుకుంటాము, కొన్ని పనులు నేర్చుకుంటామండి. నాకు ఇంటి పని వచ్చు, వంట పని వచ్చు, బయటికి వెళ్ళి పని చేయటం రాదనుకోండి, బయటికి వెళ్ళి పని చేయకపోతే ఆహారం అనేది దొరకదు. అందుకోసం ఏం చేస్తారు, ఆ వివాహం కానక ముందు ఎట్లా ఉన్నా పెళ్ళైన తర్వాత ఏం చేస్తారండి, వంట పని, ఇంటి పని, తర్వాత ఆ పత్తి తీయటము, మిరగాయలు కోయటము, వరి కోయటము, నాట్లేయటము అన్నీ నేర్చుకోవట్లేదండి. అన్నీ నేర్చుకుంటేనే మనకు ఉపాధి, ఆహారం లోపలికి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే అన్ని పనులను నేర్చుకుంటావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రావీణ్యతను సంపాదించుకుంటావు, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అది సంపాదించుకుంటావు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం ఉంది. అంటే ఇంకోటి, మనం ఇక్కడ ఎప్పుడైతే నువ్వు చదువు విషయంలో ఆ కొనసాగవో ఏం జరుగుతుందండి, ప్రతి సంవత్సరం కూడా పాస్ అవుతూ వెళ్ళాలి. కొన్ని పరీక్షలకు ఉంటాయి. ఇంతకుముందు అయితే మాకు 7వ తరగతిలోనే ఎగ్జామ్ ఉండేదండి, పబ్లిక్ ఎగ్జామ్. చాలామంది అక్కడే ఆగిపోయారు. ఇప్పుడు కాస్త 7వ తరగతి వద్దు 10వ తరగతి వరకు పెంచారు. ప్రతి సంవత్సరం కూడా 10 తర్వాత ఏం చేయాలి, ప్రతి సంవత్సరం కూడా రాణించాలి, కొంచెం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు మరి చదువు విషయంలో జాగ్రత్తగా అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అన్నీ నేర్చుకోలేవో, ఇంతకుముందు అయితే 6 సబ్జెక్టులు ఉండేవి, ఇప్పుడు 5 సబ్జెక్టులు, కొన్ని కొంతమందికి 7 సబ్జెక్టులు, కొంతమంది 8 సబ్జెక్టులు ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ రాకపోయినా కూడా ఏమవుతుంది, ఫెయిల్ అవుతావు, చదువు ఆగిపోతుంది. కాబట్టి చదువు విషయంలో కూడా రాణించాలి, పని విషయంలో కూడా రాణించాలి. ఎప్పుడైతే మీరు రాణించలేరో ఏం జరుగుతుందండి, తర్వాత జీవితంలో స్థిరపడలేనటువంటి అవకాశం వస్తుంది. చదువు లేని వాళ్ళందరూ ఏం చేస్తారండి, చదువు వచ్చిన వాళ్ళు ఏమో ఉద్యోగం సంపాదించుకొని ఒక్కొక్క మెట్టెక్కుతూ మంచి స్థాయిలోనికి వెళ్తారు. చదువు రాని వాళ్ళు ఏం చేస్తారండి, మధ్యలోనే ఆపేసి ఏదో ఒక పనికి వెళ్ళటం వల్ల వాళ్ళ జీవితంలో నిరాశ, నిస్పృహ అనేటువంటి చేసే ఆ పని పట్ల కూడా తృప్తి లేనటువంటి వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అది తర్వాత ఏంటండి, మీకు మీ స్నేహితుల దగ్గర అవమానం, తల్లిదండ్రులకు కూడా అవమానం. ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మార్కాపురంలో ఎస్వికేపీ కాలేజీలో బీఎస్సీ చదివాను. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి, సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యా. అప్పుడు డిగ్రీ ఫెయిల్ నా సబ్జెక్ట్. హైదరాబాద్ వెళ్ళే ఉద్యోగానికి, హైదరాబాద్ వెళ్ళి ఒక కెమికల్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా హెడ్ ఎవరంటే, నాతో పాటు 10th క్లాస్ దగ్గర అక్కడ హెడ్గా ఉన్నాడు. లోపలికి వెళ్ళాను, పనికి వెళ్ళాను, చూశాను, అన్ని చూడగానే ఆడ ఉండాలనిపించలేదు. ఇక ఏం చేశానండి, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఒక అరగంట చూసి తర్వాత నేను ఇప్పుడే పాస్కి వెళ్ళి వస్తాను బయటికి అన్నాను. గేటు దాటుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. అంటే అక్కడ ఏం జరిగింది, నాకు వాడేమో చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మంచి స్థాయిలోనికి వెళ్ళాడు. నేనేమో ఆ చదువును మధ్యలో ఆపేసుకోవటం వలన అతనికి నేను ఎలా వెళ్ళాను, ఒక అసిస్టెంట్ లాగా వెళ్ళాను. అప్పుడు ఎలా అనిపిస్తుంది నా మనసుకు, అది చేయలేక బయటకు వచ్చేస్తాం. అటువంటి పరిస్థితి రావద్దని దేవుడు ముందుగానే ఏం చెప్తుంటే, మీరు ఏదైతే చదువుకు ఎన్నుకున్నారు కాబట్టి చక్కగా చదువుకోవాలి, పనికి ఎన్నుకున్నటువంటి వారు చక్కగా పని చేయాలి. ఈ రెంటిలో ఏది రాలేదనుకోడు, అట్లా చదువు రాకుండా ఇట్లా పని రాకుండా ఉంటే పెద్దలు ఏమంటారు, రెంటికి చెడినటువంటి రావడిలాగా అయిపోయి. అలా ఉండొద్దు అని దేవుడు ఇక్కడ చాలా విషయాలు కూడా చెప్తూ ఉంటున్నట్లు. కాబట్టి ఎప్పుడైతే మనము పనులు నేర్చుకోకుండా సోమరులుగా తయారవుతామో అది మనకు అవమానాన్ని తీసుకొస్తుంది, మన తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొని వస్తుంది, కుటుంబానికి కూడా అది అవమానం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. చివరికి దేవునికి కూడా అది అవమానం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెలుసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మరి లోకములో ఉన్నదంతా కూడా ఏముంది, శరీరాశ, నేత్రాశ, జీవపడం. లోకంలో దుర్వ్యాపారం ఉన్నది, లోకము చెడుతో నిండిపోయినది,
లోక సహవాసము చెడ్డ స్వభావమును కలిగి ఉంటున్నది. కాబట్టి మరి దేవుని వాక్యం వినటువంటి నీవు నేను మనందరము కూడా దేవుని ఎరిగిన వారితో స్నేహం చేయకూడదు, లోకస్తులతో మనం స్నేహం చేయకూడదు, దేవునికి భయం లేకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు, తల్లిదండ్రులకు లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండి ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా మనకు జ్ఞాపకం చేయబడి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం అండి. సారీ అమ్మ, మత్తయి సువార్త, అపోస్తల కార్యం చెప్పాను కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అదండి చాలు పిల్లరా. ఇక్కడ గమనించినప్పుడు ఎందుకు ఇంతసేపు ఈ ప్రసంగం గురించి మాట్లాడుకున్నామండి, ఎందుకు ఇంతసేపు దేవుని మాటలు మనము నేర్చుకున్నాము, చదువుకున్నాము అంటే ఎవ్వరు కూడా దేవునికి దూరమైపోవటము దేవునికి ఇష్టము లేదు. తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటారండి? పిల్లల యొక్క ప్రయోజనం కోరుకుంటారు, బాగు కోరుకుంటారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా మన బాగోగులను కోరుకుంటున్నాడు. మనలో ఎవ్వరు కూడా దేవునికి దూరమైపోవటము దేవునికి ఇష్టం లేదు. దేవుని భయం లేకుండా జీవించడం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ రాత్రికాల సమయంలో దేవుని గ్రంథంలో నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవునికి భయపడదాం, తల్లిదండ్రులకు భయపడదాం, లోకం యొక్క స్నేహానికి దూరంగా ఉందాం, మంచి వారితో స్నేహాన్ని కలిగి ఉందాం, పరిశుద్ధులతో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధులతో కలిసి జీవిద్దాం. మన జీవితాలను, మన ఆలోచనలు ఏదైనా దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు, కార్యాలు మనలో ఉన్నట్లయితే ఏం చేద్దాం? మనం వాటిని మారు మనసు పొంది వాటిని దూరం చేసుకోవాలని దేవుడు కోరుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, సహాయం చేస్తాడు, ఆశ్రయిస్తాడు. ఒక పనిని, ఒక గురిని మనము కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కొన్నిసార్లు చదువు విషయంలో ఓడిపోవచ్చు, కానీ జీవితం విషయంలో ఓడిపోరు. ఈ ఐఏఎస్, ఐపీఎస్కు వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందండి? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతారు, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అవుతారు. అయినా మొక్కవోని దీక్ష అంటాము కదా, అది ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు దానిని ఏం చేస్తారు? వారు చివరిగా 2వ అటెంప్ట్లో, 3వ అటెంప్ట్లో అలా వారు కష్టపడి చివరిగా ఉద్యోగం సంపాదించారు. తమ్ముడు దానం కూడా అటువంటి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఒక మంచి ఉద్యోగంతో మరి ఆయన రావటం జరిగింది. అంతకంటే కూడా గొప్ప దీవెన మరి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు దానం ఉన్నాను, కూర్చోండి. మరి తమ్ముడు దానం కూడా దేవుడు మరి ఆయన సేవకుడిగా ఏర్పాటు చేసుకుని మన గ్రామంలో ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మంచి గృహం కట్టుకోవడానికి, మంచి కుటుంబాన్ని కలిగి ఉండటానికి, మరి తన భార్యను మంచి ఉద్యోగం ద్వారా దీవించబడటం, మరి ఆయన తమ్ముడికి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగం ద్వారా దీవించటం, మరి పిల్లలకు కూడా మీకు ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే మీకు ఏది కూడా లోటు లేదు, ఏది కూడా కొరత లేదు, ఏది కూడా మీకు తక్కువ చేయదు. దేవుని పిల్లలను దేవుడు ఏం చేస్తాడంటే తలగానే ఉంచుతాడు కానీ త్రోకగా ఉంచాడు. అది మనం గమనించవలసినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉంటున్నాను. మమ్మల్ని కూడా మరి సేవకులముగా దేవుడు ఎప్పుడు కూడా హెచ్చుగా ఉంచుతాడు. నేను డిగ్రీలో ఫెయిల్ అయ్యాను కానీ జీవితంలో ఫెయిల్ కాలేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి నా ఆశయం ఉందంటే దేవుని సేవ చేయాలనేటువంటిది. ఈరోజు ఆ దేవుని సేవే నేను విమానం ఎక్కి ఒక దేశం వెళ్ళి రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి దేవుని పిల్లలను దేవుడు ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు, మన సహాయం చేస్తాడు, అవసరాలు తీరుస్తాడని మీరు అందరూ కూడా గ్రహించాలని మరి మీ అందరికి కూడా నేను జ్ఞాపకం చేస్తూ విన్నటువంటి దేవుని మాటలను బట్టి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనతలు అనేటువంటి ఉన్నాయా లేవండి? మనందరి జీవితాలలో ఏదో ఒక బలహీనత అనేటువంటిది మనకు తెలుసు. వాక్యం ద్వారా నా కొరకు అని అనుకోకుండా
మనలో ఉన్న బలహీనతను ఏం చేయాలంటే మనల్ని మనము సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, చక్కదిద్దుకొని దేవుని పనిలో, దేవుని సేవలో, క్రైస్తవ జీవితంలో మనము ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ నన్ను నేనుగా హెచ్చరించుకుంటున్నాను. ఇటువంటి చక్కని మరి కూడికలు ఏర్పాటు చేసి ఈరోజు మరి మీ అందరితో కూడా ఇటువంటి మాటలు అందించడానికి మరి తమ్ముడు దానం గారు ఉదయమే అన్న నువ్వు ఖచ్చితంగా ఉండాలి, మరి ఈరోజు కుటుంబ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నప్పుడు మరి నేను రావటం, నన్ను ఆయన ఆహ్వానించటం మరి చాలా సంతోషంగా భావిస్తూ ఉంటున్నాను. మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని ఏర్పాటు చేసినటువంటి మంచి క్రైస్తవ జీవితంలో మన అందరం కూడా ముందుకు వెళ్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి అవసరాలలో ఒకరు మనం పాల్గొంటూ దేవుని మరి పరిశుద్ధ జీవితంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మరి ఎంతవరకు లేట్ అయింది అయినా కూడా చక్కగా ఓపికతో మీ అందరికీ కూడా మరోసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ సహోదరుల సమయం అర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు సత్య సంబంధమైన వాక్యము మనం విన్నాం సహోదరుల ద్వారా. నిజంగా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన గుర్తెరిగిన బిడ్డలు దేవునిలో ఎలా మెలగాల, ఎలా జీవించాలా, ఆయన బిడ్డలనే తల్లిదండ్రులైన వారు, కుమారులు కుమార్తెలైన వారు ఎలాగ జీవించాలా, ఎలాగ బ్రతకాలా, ఎలాగ బ్రతికితే దేవునికి ఇష్టానుసారులుగా ఉంటామని సత్య సంబంధమైన వర్తమానం తెలియజేసిన దైవజనులకు మరొకసారి కుటుంబమునకును యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మన మధ్యన ఉన్న అన్నగారికి ఈ సమయం అంతకన్నా ముందు మా దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దావీదు దేవునితో పలికిన మాట, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయనందు భయభక్తులు జీవించేటప్పుడు ఎల్లప్పుడూ ఆయన యొక్క కృప నిత్యము మన కుటుంబాల మీద ఉంటుంది. ఈ సమయంలో మన మధ్యనున్న శాసన గారు ప్రార్థన అవుట్ ఆఫ్ థ్యాంక్స్ దానం చెప్పిన తర్వాత శాసన చివరి ప్రార్థన చేస్తాం. సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రములు. మరి ఇప్పటి వరకు మరి ఇరువురు సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకంలో యవనస్తులుగా, క్రైస్తవ కుటుంబాలుగా ఎలా ఉండాలా, ఎలా జీవించాలా, ఎలా జీవిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతారన్నటువంటి విషయాన్ని మరి బోధించిన సహోదరులు దేవదనమన్న గారికి, ఆశీర్వాదం బాబాయ్ గారికి, చాసన్నకి కుటుంబం తరఫున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ రాత్రికాల సమయంలో మరి ఎందు నిమిత్తమైతే ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసి ఉన్నాము. మరి మొదటిగా మరి మా కుమార్తె లక్ష్మీ ప్రసన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ కూడా చదువుతూ ఉన్నది. ఫస్ట్ ఇయర్లో కాలేజీలో 2వ స్థానంగా వచ్చి ఉన్నది. అలాగనే సెకండ్ ఇయర్లో కూడా మరి మొన్నటి రోజున రిజల్ట్స్ వచ్చినప్పుడు కాలేజీలో మరి 2వ విద్యార్థిగా మంచి మార్కులతో పాస్ అయిన సందర్భంగా, ఒకవేళ దీన్ని మరి పోయినసారి కూడా ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగనే దేవుడు చేసినటువంటి మేల నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తే ఇంకనూ దేవుని చేత దీవించబడతాము. మంచి వర్తమానము, మంచి వాక్యం మన యొక్క కుటుంబాలలో మరి వినిపించగలిగితే వారు విని గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తిస్తారన్నటువంటి ఆలోచన కలిగి మరి సహోదరులు నలుగురికి, చాసన్న గారికి, అల్లబాబాయ్ గారికి, ఆశీర్వాదం బాబాయ్ గారికి, మరి దాదనమన్నకి అందరికీ ఉదయకాలమే తెలియజేశాను. అలాగనే మరి మీ అందరికీ ఇల్లు వచ్చి చెప్పలేకపోయాను. అందుకు మీరందరూ కూడా నన్ను క్షమించాలా. మరి మైకులో చెబితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి అందరూ మరి వచ్చి ఉన్నారు. అందును బట్టి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ రీతిగా మరి ప్రతి ఒక్క పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటే
దేవునిలో గొప్పవారైతారు ప్రియులారా. ఎందుకంటే మేమే ఆ కుటుంబం ఎంతో మేము ఇబ్బందులలో ఉండి అనేకమైనటువంటి ఆర్థికంగా బలహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు మా తమ్ముడు చిన్నదానము కష్టపడి చదువుకుంటూ ఎల్లప్పుడూ కూడా గొప్ప స్థాయిలో ఈనాడు దేవుడు ఆయన ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రసన్న కూడా 1 గంట దాకా 12 దాకా కూడా చదువుకుంటూ ఎలాగైనా పాసు కావాలని చెప్పేసి అమ్మాయి అక్కడ ఏమన్నా ఒక కాపీలు అందిస్తారా అంటే ఆ కాపీలు ఒకవేళ అందించినా నువ్వు రాయొద్దమ్మా, ఫెయిల్ అయిపోయినా బాధ లేదు అని నేను వారికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కాపీలతో పాస్ అవుతారు, తర్వాత ఫెయిల్ అయిపోతారు. అలా ఉండకూడదు. మీరు ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు, కానీ నీతి నిజాయితీగా యథార్థంగా బ్రతకాలని నేను పిల్లలకి చెబుతూ ఉన్నా. అలాగనే ఆ యొక్క బిడ్డ అలాగనే చదివినది. ఈ రాత్రి వేళ సమయంలో క్రైస్తవులుగా బ్రతకాలంటే చాలా ఆగసాట్లు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా నిందలు పడాలా. ఈ నిందలు ఇవన్నీ మనం నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఒక రైతు తొలకరి వర్షం కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటారో మనము కూడా ఆ నిందల్ని అవన్నీ కూడా భరిస్తే దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తాడన్నటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా మనం అందరం కూడా తెలుసుకుని ఉన్నాం. ఈ రీతిగా ప్రతి ఒక్క పిల్లలు నాకు ఇచ్చినటువంటి పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా అందరూ ఇలాగనే కష్టపడి చదవాలి. అలాగనే నాకు ఇచ్చినటువంటి కుమారులు లక్ష్మణ్ కుమారు, ఆ తర్వాత ప్రవీణ్ కుమారు, ఆ తర్వాత తమ్ముడు కుమారుడైనటువంటి లక్ష్మయ్య, అలాగే తమ్ముడు కుమార్తె జమినమ్మ, అలాగనే అన్న వదినమ్మ కుమార్తె అయినటువంటి ఎస్తేర్ రాణి, ఇలా 6 కూడా దేవుని యొక్క సన్నిధానంలో పెరగాల. ముఖ్యంగా ఈ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఉద్యోగాలు చేయవలసినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధానంలో ఉండి గొప్పగా చదువుకొని దేవుని యొక్క సేవకులుగా తయారు కావాలన్నది నా యొక్క ఆశ. మీరు గొప్ప ఉద్యోగాలు చేయాల్సినటువంటి పని లేదు. ఈ బైబిల్ని కనుక మనం పట్టుకుంటే ఈ బైబిలే మనల్ని బ్రతికిస్తుంది. ఈ బైబిల్ని మనం కనుక వదిలివేస్తే దేవుడు మనల్ని వదిలివేస్తాడు ప్రియులారా. అందుకనే వారు గొప్ప ఉద్యోగాలు చేసి సంపాదించవలసిన అవసరం లేదు. కష్టపడుకుంటూ ఒకవేళ తిండి లేకపోయినా ఈరోజు మనం తినగలుగుతున్నా, రేపటి రోజున మీరు తిండి లేకపోయినప్పటికీ కూడా ఈ బైబిల్ పట్టుకొని ఒక ఊరు వెళ్తే దేవుని సేవ చేసి ఒక నలుగురు ఆత్మలకి రక్షించగలిగితే యహలోకంలో మనం మరణించినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా మనం పరలోక రాజ్యంలో ఉంటాం. ఏమి సంపాదించవలసినటువంటి అవసరం లేదు. కనుక చెప్పబడినటువంటి యొక్క వాక్యం మీరందరూ కూడా జాగ్రత్తగా విని వాక్య ప్రకారం ప్రవర్తించాలని మీ అందరికీ కూడా ప్రభువు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ, అలాగనే మీ కొరకు దేవుడు మాకు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మంచి ఆహారాన్ని అందించగలుగుతూ ఉన్నాం. ఎవరు కూడా దయచేసి తల్లులైనటువంటి వారు, సహోదరులు, యవనస్తులు అందరూ కూడా ఎవరు పోవద్దు. మంచి ఆహారాన్ని భుజించి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరు కూడా దయచేసి ప్రేరేపైన తర్వాత వెళ్ళొద్దమ్మా. కుటుంబం తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందరూ భోజనం చేసి ఉన్న దాంట్లోనే తిని మీరందరూ కూడా వెళ్ళాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట సువార్థికులకు అలాగనే సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటను నేను ముగించుకుంటూ ఉన్నాను. సరే, మంచిది పిల్లారా. యొక్క రాత్రికాల సమయంలో సహోదరుడు దానం గారు కుమార్తె లక్ష్మీ ప్రసన్న గారు కాలేజీలో టాపర్గా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మంచి ఉద్యోగ స్థాయిలో కూడా దేవుడు ఆమెను దీవించాలని చెప్పి అందరూ ప్రార్థించాల్సింది పిల్లారా. ఎందుకంటే ముందు భవిష్యత్తులో మనం చూసినప్పుడు దానము అనేకమైన సమస్యలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అయితే ఎన్ని కష్టాలు పడ్డా కానీ దేవుని యొక్క గ్రంథాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదివేవాడిగా ఉన్నాడు. ఎక్కడ దేవుని యొక్క ప్రార్థన పెట్టినా కూడా నాతో పాటు వస్తూ దేవుని యొక్క వాక్యంలో సహకారిగా నాకు ఉంటూ ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు నేను దానాన్ని కోరుకుందంటే దానము నాకంటే కూడా గొప్ప సేవకుడు కావాలని నేను ప్రార్థన చేశాను. అంటే ఉద్యోగం లేకపోయినప్పుడు కూడా ఒక మంచి సేవకునిగా 10 మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ 10 మందికి సహకారిగా దేవుడు దానాన్ని స్థానంలో ఉంచినటువంటి మొదటి దేవునికి వందనాలు తెలుస్తున్న పిల్లారా. అదేవిధంగా చిన్నదానం కూడా ఎన్నో సమస్యలు పడినప్పుడు కూడా చదువుకునే విషయంలో పట్టుదల కలిగి ఉన్నాడు.
మంచిగా చదివాడు. దేవుడు ఆ బిడ్డలకు ప్రార్థన ఆలకించారు. ఆ ప్రార్థన ద్వారా ఈనాడు ఒక విధమైన ఒక చెప్పుకోదని కుటుంబంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాంటి దేవదేవునికి నిన్ను వందనాలు చెల్లిస్తున్న పిల్లారా. మరి మంచి కూడికను ఏర్పాటు చేశాడు. ఈ కూడిక ద్వారా మంచి సువార్తను అందించాడు. కాబట్టి అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసే పిల్లారా, అందరూ కూడా భోజనాలు చేసి మరి సహోదరుని యొక్క కుటుంబం నుంచి ప్రార్థించబెట్టి మీ అందరూ కూడా మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న పిల్లారా చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాస్తుతులకు కారణభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ అత్యున్నత గణనామముడకు తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి మరి మీ దాసు తండ్రి దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మీ దాసుని తండ్రి మీరు ఆశీర్వదించారు. మీ దాసుని ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి నాయనా. మరి బిడ్డలు చదువుతుండగా వారిని ప్రభుని ఆశీర్వదించారు నాయనా. లక్ష్మీ ప్రసన్న తండ్రి మీ దయగల రెక్కల కింద బిడ్డ నాయన మీరు భద్రపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానవంతురాలు ఉంచినందుకే వందనాలు ప్రభా. మంచి మార్కులతో నాయన మరి కాలేజీలోనైనా మరి సకల స్థాపనగా తండ్రి ఉంచినందుకై దేవదేవునికి తండ్రి నీకు మనసారా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా తండ్రి భవిష్యత్తులో ఆమె ఆలోచన, ఆమె కోరిక ఏదైతే ఉంటుందో ప్రభా నాయన నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభా బిడ్డను తండ్రి బహుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం దయచేయండి. అలాగని తండ్రి మరి రుణు కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తాండ్రి. బిడ్డలు చదువుతుండగా వారికి కూడా తండ్రి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రభావ మీరు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రసన్న ఎలాగైతేనైనా మరి చదువుతూ ఉంతండి. బిడ్డలు కూడా అలాగే తండ్రి మంచి చదువులుగా ఉన్నట్టుకై ఆ బిడ్డలను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. దయగల మా పరలోక తండ్రి దానాన్ని బట్టి వందనాలు చెల్లుతండి. తండ్రి మంచి సేవకుడు మీరు తండ్రి మీరు తీర్చినందుకే వందనాలు చెల్లుతండి. ప్రభు సేవకుడే కాకుండా అనేక మంది నా బిడ్డలకు నాన్న సహకారులుగా ఉంటున్న విధాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ ప్రార్థన తండ్రి మీరు ఆలకించకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. భవిష్యత్తు కాలైనా ఇంకొన్ని తండ్రి ఉండని స్థితిలో ఉండకు తండ్రి ఇంకనూ అనేక మందికి నైనా సహకారులుగా ఉంచుటకై ప్రభా మీ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయనయా ప్రభు. అలా నిందమని బట్టి వందాలు చెల్లిస్తండి. బిడ్డ ఉద్యోగాన్ని బట్టి వందాలు తండ్రి. ఆ బిడ్డల ఉద్యోగ ఉంటుండగా దీవించడం ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఉద్యోగ రీతిగా కాకుండా మంచి సేవకురాలుగా తండ్రి ప్రభా మరి మీ దాసునికి తోడుగా మంచి భార్యగా మీరు అనుగ్రహించగా వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. నాయన మరి మీ దాసుని కుటుంబంలో చేసే మేలును బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ మేలును తండ్రి మరొక తండ్రి ఈ యొక్క గొప్ప కోరికను ఏర్పాటు చేస్తాను. ఈ కూడిక తండ్రి చక్కని వర్తమానం తండ్రి మరి మీ దాసు తండ్రి మరి దేవదానం పెట్టినా మరి అలానే ఆశ్రమం పెట్టి వందాల్సిన తండ్రి తండ్రి మీకు మీ దాసుల ద్వారా శ్రేష్ఠ వర్తమానం అందించకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి దాసు వచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. మంచి ఉద్యోగం ఇచ్చినకే వందనాలయ్యా. మరి మీ దాసుని ప్రేమించిన కుమారుని బట్టి కుమార్తె బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. వారి బిడ్డలు ఎదుగుతుండగా జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయందును పెద్దల దయందును తండ్రి మనుషుల దయందు వదిలినట్టుగా మీ కృప చూపని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి మా ప్రభు. నాయన ఈ కూడిక తండ్రి మరి ఇచ్చినటువంటి భోజనం బట్టి వందనాలు చెల్లిస్తాం. సహాయం దయచేయండి ప్రభా. ఈ భోజనం తండ్రి ప్రతి ఒక్కరు తిరిగి తృప్తి ఉంది నాయన. ఇదిగో తండ్రి మీ దాసుని కుటుంబం ప్రార్థించే వారికి ఉంటుకు కృప చూపని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని ఈ కుటుంబం ద్వారా తండ్రి నీకే సమస్త ఘనత మహిమ పొంద ప్రభుత్వకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా తండ్రి ఈ రాత్రి కావాలి తండ్రి మీ దాసుని కృప దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ప్రసన్నారా? ఇంద్రమ్మ కీర్తి కానం ఇంద్రండి
లేట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి పోతుంది సరే పిల్లారా, మరి ఈ సమయంలో సహోదరు దేవదనం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. జీవగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు క్రీస్తునందు సహోదరులు, మీ దాసులు దానం గారి కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తమ్ముడు దానములు ఈ దినములను మీరు బహుగా ప్రేమించి దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను బట్టి కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాన్ని ఇంకనూ అన్ని విషయాలలో భౌతిక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన దేవుని చేత సమృద్ధిగా వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డ నాయన మరి డిగ్రీ చదువుతూ ఉంటుండగా మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరము, మరి ఆమె చదువుతున్నటువంటి కళాశాలలోనే మరి 2వ ర్యాంకు పొందుకోడినటువంటి గొప్ప కృపనిచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను ఇంకా దీవించండి. మీ దయందును, పెద్దల దయందును, మనుషుల దయందును చక్కని జ్ఞానముతో ఎదుగుటకు వర్తినట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తంలో ఉన్నట్లయితే నాయన ఆమె డిగ్రీ పూర్తయ్యే సమయానికి నా తండ్రి మరి మోషే ఎలాగోనైతే సకల విద్యలలో కూడా ప్రావీణ్యత సంపాదించుకున్నాడు, ఆమె కూడా ఇంకా మంచి నైపుణ్యతను, మెలకువను, జ్ఞానాన్ని కలిగి మరి డిగ్రీ అంతట్లో కూడా నాయన మరి కళాశాలలోనే ప్రథమ స్థానం సాధించేటువంటి మరి నా విద్యార్థినిగా ఉండటానికి కావాల్సినటువంటి సహాయాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి చిన్నదానం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి సత్యమని కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బిడ్డలను మీ దైవని పెద్దల దేవుని ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తమ్ముడు చేస్తున్నటువంటి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతిరోజు ఉద్యోగం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలు మీ కృపాక్షేమంతో దీవించండి. ఈ విధంగా నాయన మరి ఇరువురు ఆనందమ్మలు కూడా నా తండ్రి గ్రామంలో ఒక మంచి స్థాయిలో మంచి కుటుంబాలుగా ఉండటానికి మీరు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉంటున్నాం, ఆనందిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. రానున్న దినాలలో నాయన మరి వారి ఉద్యోగ ప్రయత్నాలలో నా తండ్రి ఇంకా మంచి స్థాయిలో వెళ్ళడానికి సహాయం చేయగలరు. అలాగే తమ్ముడు పెద్దదానం కూడా నాయన మరి మీ సేవలో ఇంకా అనేకులకు కూడా నా తండ్రి ఆశ్రయం ఇచ్చేటువంటి నాయన మీ దాసులుగా ఉండటానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో నాయన తీసుకురాబడినటువంటి కేక్ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుటుంబ సభ్యులందరూ కూడా నా తండ్రి సమయంలో సంతోషంతో ఆనందంతో కేకును కట్ చేస్తూ ఉంటుండగా ఈ సంతోషాన్ని, ఆనందాన్ని వారి జీవితం అంతట్లో కూడా ఎప్పుడూ ఉండేటువంటి గొప్ప కృపను అనుగ్రహించగలరు. మరోసారి ఇక్కడ తల వచ్చినటువంటి ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించగలరు. ఇరువురు దానముల యొక్క కుటుంబాలను బహుగా మీరు దీవించగలరు. ఏ కొద్ది మనవులు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రండి.